థైరాయిడ్ ఓకే. వల్ల హార్మోన్ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ. దట్ టూ ఈ థైరాయిడ్ హార్మోన్స్ అన్‌లెస్ అండ్ అంటిల్ ఏందంటే ఎవరు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? హుహు. అన్నది పెట్టిన వాళ్ళకి కరెక్ట్‌గా ఐడియా ఉంటే హుహు. హార్మోన్ పిల్ వల్ల ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఇర్రాషనల్ యూసేజ్ అంటాం. ఇర్రాషనల్‌గా కొంతమంది వాడుతున్నారు. డెఫినైట్‌లీ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటది. అది హార్మోన్ పిల్ అనే కాదు. ఏ మందు ఇర్రాషనల్‌గా వాడినా ఇప్పుడు పెయిన్ కిల్లర్ ఇర్రాషనల్‌గా వాడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రూ. లేదు ఇప్పుడు స్టీరాయిడ్స్ ఇర్రాషనల్‌గా వాడితే ప్రాబ్లమ్ ఉంటది. ఇప్పుడు కొన్ని వాటికి ఇప్పుడు మనకు చాలా మటుకు డిస్కషన్‌లో ఏమొస్తుందంటే ఈ కోవిడ్‌లో స్టెరాయిడ్స్ వాడినందుకు బ్లాక్ ఫంగస్ వచ్చింది అంటారు. బట్ కోవిడ్‌లో స్టెరాయిడ్ వాడినందుకు ఎన్నో డెత్స్ కూడా ప్రివెంట్ అయినాయి. సో, స్టెరాయిడ్ వాస్ ఏ పాత్ బ్రేకింగ్ రెస్పాన్స్ ఇన్ కోవిడ్. సో, హుహు. వన్స్ ఇప్పుడు ఫస్ట్ వేవ్‌లో ఎప్పుడైతే మనం సో, స్టెరాయిడ్ చాలా యూసేజ్ స్టార్ట్ మంది చేసినామో అన్నారు ఇట్స్ సర్వైవల్ వెరీ ఇండెక్స్ అన్నెసెసరీ టు గివ్ స్టెరాయిడ్స్ ఇన్ కోవిడ్ దట్స్ అని. వాట్ ఐ యామ్ టెల్లింగ్. అంటే యూ నీడ్ టు జడ్జ్ హౌ మచ్ ఈజ్ ఇట్ ఇండికేటెడ్. ఓకే. ఉన్నప్పుడు ఇట్ యాక్ట్స్. లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అందరము ఈ మొన్నటిదాకా 'హనుమాన్' మూవీ వచ్చిన తర్వాత అందరము ఇప్పుడు రావణాసురుడిని చంపనీకి రాముడు బ్రహ్మాస్త్రం ఏసిండు అంటాం. సో, బ్రహ్మాస్త్రం ఏసినప్పుడు అక్కడ అవ్ ఈ బ్రహ్మాస్త్రంకుండే పవరు ఎప్పుడు అది యాంప్లిఫై అవుతది. ఆపోజిట్ సైడ్ మనకు రావణాసురుడు లాంటి విలన్ ఉంటేనే దీనికి గూడా ఇంపార్టెన్స్ వస్తది. సో, ఏదో పని జేస్తుంది గదా! అని ఏదో చిన్న రాక్షసుడినో వాని మీద వాడితే డెఫినెట్‌లీ వాని మీద గూడా పని జేస్తదది. ట్రూ. పని జేయదని గాదు. బట్ సేమ్ థింగ్ ఇండికేషన్ ఉండాలి దేనికన్నా. ఆ ఇండికేషన్ లేనప్పుడు మనము యూజ్ జేసినా వేస్ట్. ఓకే. అండ్ ఇండికేషన్ లేకుండా ఎక్కువ డోస్ వాడినా దానివల్ల డెఫినెట్‌లీ పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్‌తో సఫర్ అవుతారు. ఓకే. సో, కంప్లీట్‌గా థైరాయిడ్ ఉన్నవాళ్ళు రీఅకరెన్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు